జగన్ కళ్ళు మూసుకున్నా జరగాల్సినవి జరుగుతాయి, చూడాల్సిన వాళ్ళు చూస్తారా అంటున్నాడు. గయ్యి గయ్యని లేసే దేవినేని ఆఫీసర్ల ఎంటబడ్డమే కాదు, ప్రాజెక్టుల్ని పరిగెత్తించి కుట్రల్ని తిప్పి కొడతాం అంటున్నాడు. టెక్నాలజీ ఉంది దేశంలో, ప్రపంచంలో టెక్నాలజీ ఉంది. బాగుందో గొప్పలాగా నేను పనిచేస్తాను, నేను ఇక్కడే ఉంటాను, నేను టెక్నాలజీ నేర్చుకోను. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ మొత్తం డ్రోన్స్ పంపించే ఒక్క దగ్గర మీరు సెన్సార్ పెట్టి మొక్కలకి నాకు ఇక్కడ పని చూపించాలి. ఏందమ్మా ఆఫీసర్లను అట్ట ఆరేస్తున్నావేంది? వాటి భయపడతా నసుగుతా ఏం చేయాల్సిన అవసరం లేదు. నా ఇంజనీర్ తప్పుగా మాట్లాడాలి, నా ఇంజనీర్ తప్పుగా పనిచేయాలి, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏళ్ళు చూపిస్తుంటే మీ సారే గుర్తుకొస్తున్నాడు. ఎన్ని ఆరోపణలు చేయాలో, ఎన్ని అభండాలు వేయాలో, ఎన్ని కుట్రల కుతంత్రాలు చేయాలో. నువ్వు ఈ మధ్య ఎత్తుకోవడమే కుట్రలు కుతంత్రాలు అంటున్నావు. ఎన్ని విధాలుగా ప్రజల్ని రైతులను రెచ్చగొట్టాలో అన్ని చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నోరు పడిపోయిన పరిస్థితి. నీ పాసు గాల గమ్మునున్నోడిని గెలికావనుకో మళ్ళా ఎత్తుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు చెంపలేసుకో, ఆ నీళ్లు చల్లుకో, పాప పరిహారం చెల్లించుకోమన్నాను. అసలే సీత ఎలా అంటాడు, నువ్వు చెప్పగానే ఎట్టా వస్తాడనుకున్నావు? సమాధానం లేదు. నిన్న పులివెందులలో కూడా చెప్పొచ్చాను. లోటస్ పాండ్కి వెళ్ళి చెప్పొచ్చినా అంతే, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? నీ చరిత్రహీనుడు అయ్యో, ఇటువంటి తెలుగు తప్పు పనులు చేయొద్దు, నీ పగడగల్లో కలవగానే మిగిలిపోతాయి. సేవకు అన్యాయం జరిగితే సమరమేనంట. రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తాం. మీరు చేసేదాకా గమ్మునుండేటట్లేరు. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు అందరేనేవా ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఎందుకు జాతికి అంకితం చేయలేకపోయారు? ఆ ఛాన్స్ మీకిద్దామని ఈ పాపాలన్నీ కూడా సరిదిద్దుతున్నాం. అవి సరి చేసే లోపు పుణ్యకాలం గడిచిపోద్ది. ప్రాజెక్టులు పరిగెత్తించాలి, ఇంకా పడుదలగా కసిగా పనులు అవ్వాలి. ఆళ్ళని ఏళ్ళని కేకలేస్తే పనులు కావు. డబ్బు ఎట్టా సర్దాలో చూసుకోండి. ఎన్ని వేల కోట్లైనా అప్పో సొప్పో తీసుకొస్తాను. స్పెషల్ స్టేటస్ తేవడం చేతగాని వాళ్ళకి అప్పెవరిస్తారని అడగతాడేమో జగను. జగన్మోహన్ రెడ్డి తెలివి కూడా మరి ఏం మాట్లాడారు? మీరు అహో అమరావతి అంటే ఆయన సీమ సంగతి ఏందా అంటున్నాడు. ఆహ్వానం పంపిస్తామంటే మా ఇంటికి రావద్దు, తాత నాకు ఇవ్వద్దు, నేను రాను. ఎందుకు రావడం లేదు? ఎవరంగా లెటర్ రాశాడు, చదువుకోలేదా? ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతా ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేస్తుంటే, ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంటే చూడలేక తలుపులు వేసుకొని టీవీలు కట్టేసుకొని. ఒరే మిమ్మల్ని గేట్లోకే రానియకపోతే లోపల ఏం జరిగిందో ఎట్టా తెలుసు? వాళ్ళు కళ్ళు మూసుకుంటే, నువ్వు టీవీ కట్టేసుకుంటే ఏది రాదు. నువ్వు మరీను టీవీ కూడా చూడకుండా ఎట్టుంటాడులే. కళ్ళు మూసుకుంటే ఆగుతారు. ప్రపంచం అంతా చూసింది జగన్మోహన్ రెడ్డి. మోడీ మట్టి చంబీయడం, బాబు గారు బతీలాడుకోవడం అన్నీ చూశారు. తెలివిగల ఆంధ్ర ప్రజలు అన్ని చూస్తున్నారు. బైరెడ్డి అనుకుంటే చాలా మంది సేవ సంగతి ఏందా అంటున్నారు, చూసుకోండి. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు అవకాశం ఇస్తే టోటల్ గా ఫెయిల్యూర్ అయిపోయి ఇవాళ కుట్రలో కుటుంబాలు ప్రాంతీయ విద్వేషాలు గచ్చుకొట్టి కులాలను గచ్చుకొట్టాలని ఒక పక్క ప్రయత్నం చేస్తున్నాడు. మీరు చేయాల్సింది చేస్తే ఎవరన్నా పొలాలు పెట్టినా పట్టించుకోబడలే. గోదావరి సముద్రంలో పోయే నీళ్ళని కృష్ణా డెల్టాకి ఇచ్చి ఆ మేరకు ఆ నీళ్లు 6.5 టీఎంసీలు కర్నూలు అనంతపురం మంచినీళ్ళు ఇచ్చి మేము కాపాడుకుంటే రాయలసీమని ఇవాళ మీరు ద్రోహం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అంతా అమరావతిలో బోస్తారని కొంతమంది భయపడుతున్నారులే. చేసినంత చేసి ఈ ప్రాంత హక్కులు కాపాడకుండా 10 ఏళ్ళు పెత్తనాలు చేసి 10 ఏళ్ళు పదవుల్లో ఉండి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. మీరు సేవ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తే మాట్లాడే వాళ్ళ నోళ్లు మూయించచ్చు. డెఫినెట్ గా ప్రతి ఎకరానికి నీళ్ళు తీసుకొస్తాం, చేతి పంపిస్తాం. బల్లలు సరవడం కాదు, పనులు కావాలా.